వావ్! ఏంటి ముద్ద అని అనుకుంటున్నారా? కొబ్బరికాయ గట్టి పచ్చడి అండి. రోట్లో రుబ్బినంత టేస్ట్ వచ్చే పచ్చడి ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్లోనే ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకుని కొంచెం వేగిన తర్వాత అందులోని ధనియాలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ధనియాలు కూడా వేగిన తర్వాత ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని వేరుశనగ పప్పులను కూడా దోరగా వేయించుకోవాలి. వేరుశనగలు వేగిన తర్వాత అందులోనే వెల్లుల్లిపాయలు, జీలకర్ర కూడా వేసుకుని కొద్దిగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మరలా కొద్దిగా ఆయిల్ వేసుకుని ఎండుమిర్చిని కూడా వేయించుకోవాలి. మనకు కారం తగ్గట్టు చూసుకుని వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇవన్నీ తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. మనం వేపుకున్న పప్పులన్నిటిని అందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కల్లుప్పు వేసుకొని పప్పులన్నిటిని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మెయిన్ పాయింట్ ఈ కొబ్బరికాయ ఫ్రై. కొబ్బరికాయని తురుముకొని మిక్సీ పట్టకుండా మనకి కొబ్బరి కూర ఉంటుంది కదా, దాంతో తురుముకొని కొద్దిగా ఆయిల్ వేసుకుని వేయించుకుని అందులోనే పసుపు వేసుకుని కొబ్బరికాయ లైట్గా వేగిన తర్వాత మనం పప్పులన్నిటిని పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. కొబ్బరికాయకి మిశ్రమం అంతా పట్టేలాగా. అంతే. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చితో తాలింపు పెట్టుకుంటే ఎమ్మి టేస్ట్ గట్టి కొబ్బరికాయ పచ్చడి రెడీ. ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి. అలా కొబ్బరి పలుకు తగులుతూ టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఇదో ముద్ద చేసుకుని వేసుకుని కలుపుకొని తింటే ఉంటుంది. మరి వావ్ అనాల్సిందే. ట్రై చేస్తారు కదా, ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.